కార్తీక పురాణము 14వ అధ్యాయము. వృషోత్సర్గము ఆబోతును వదులుట. రాజా, కార్తీక మాసంలో ఆచరించవలసిన మరికొన్ని ధర్మాలు చెప్తాను, ఆలకించు అని ఈ విధముగా చెప్పసాగాడు వశిష్ఠుల వారు. కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామమును దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములు చేస్తే పూర్వపు జన్మలో చేసిన అన్ని పాపముల నుండి విముక్తి కలుగుతుంది. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. పితృదేవతలు తమ వంశమునందు ఆబోతునకు అచ్చువేసి ఎవరు వదులుతారో అని ఎదురు చూచుచుందురు. కనుక పితృదేవతల సంతోషం కోసం ఆబోతును వదలాలి. ఆ విధంగా చేస్తే 1,000,000 యాగాలు చేసిన ఫలం వస్తుంది. అట్లు చేయనివాడు రౌరవాది నరకములు అనుభవించుటయే గాక వాని బంధువులను కూడా నరకములో పడునట్లు చేయును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తమ శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతము చేసి సాయంకాల సమయమున శివకేశవుల ఆలయములలో దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టిన వారు ఇహపరములందు అన్ని సుఖములను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి కలుగును. కార్తీక మాసములో చేయరాని పనులు. ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయకూడదు, ఇతరుల ఎంగిలి తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, నువ్వుల దానము తీసుకొనరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినకూడదు, పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు మరియు సూర్యచంద్రగ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీక మాసం 1 రోజులు కూడా రాత్రులు భుజించకూడదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ చేయవలెను. 1 పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసములో నూనె రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను శాస్త్రములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేయకూడదు. చేసిన అది కల్లుతో సమానమని బ్రహ్మదేవుడే చెప్పాడు. ఒకవేళ అనారోగ్యంతో ఉండి కార్తీక మాస వ్రతము విడవకుండా చేయవలెనన్న నిబంధన ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. ఈ విధంగా చేయువారు గంగ, గోదావరి, సరస్వతి, యమున మొదలగు పుణ్య నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు సమీపంలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు బావి దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానము చేయవచ్చును. ఆ సమయంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చదువుచు స్నానము చేయవలెను. స్నానం పూర్తి అయిన తర్వాత సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యా వందనాది కార్యములు ముగించి పూజా మందిరములో ఉన్న శివుని శాస్త్రోక్తముగా ఈ కింది నామాలతో పూజించవలెను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః. ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః. పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభ వాహనాయ నమః. స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః. గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః.
ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః. దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ విధముగా కార్తీక మాసము అంతయు పూజించవలెను. శివ సన్నిధిలో దీపారాధన చేయవలెను. పూజ తరువాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఆ విధంగా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పళ్ళు దానం చేసిన వారు సంతతి అభివృద్ధి చెందును. ఉపవాసం ఉండి శివారాధన చేసి నువ్వుల దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినచో వారు వారి వంశీయుల పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు అనేక విధములైన 100 జన్మలు ఎత్తి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించినచో 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నవారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి లభించును. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందరి చతుర్దశ అధ్యాయము 14వ రోజు పారాయణము పూర్తి అయినది.